ఆకాశంలో ఉండగా ఓ విమానానికి మంటలు అంటుకున్నాయి. ఆ టైంలో విమానంలో మొత్తం 159 మంది ఉన్నారు. అయితే పైలట్ చాకచక్యంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ నుంచి మంటలు బయటకు వచ్చాయి. ఇది గమనించిన పైలట్ అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని వెనక్కి తెచ్చి సేఫ్ గా ల్యాండ్ చేశారు. లాస్ వేగాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ అయింది. 153 మంది ప్రయాణికులు, 6 సిబ్బందితో అది బయలుదేరింది. నార్త్ కరోలినా షార్లెట్లోని డగ్లస్ ఎయిర్పోర్ట్ కు అది చేరుకోవాల్సి ఉంది. టేకాఫ్ అయ్యాక కాసేపటికే గాల్లో ఉండగా ఇంజన్ కింది భాగం నుంచి మంటలు, పొగ కనిపించాయి. ఇది గమనించిన పైలట్ విమానాన్ని తిరిగి లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ చేశారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, అహ్మదాబాద్ ఘటన మరొక ముందే మరో విమానంలో కూడా మంటలు చెలరేగాయి. అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం లాస్ వెగాస్ లోని హ్యారీ రీడ్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజన్ లో పొగలు వచ్చాయి. వెంటనే పైలట్లు అప్రమత్తమై విమానాన్ని హ్యారీ రీడ్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ చేయడంతో ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఈ ఫ్లైట్ లాస్ వెగాస్ లోని హ్యారీ రీడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నార్త్ కరోలినా ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే అకస్మాత్తుగా ఇంజన్ లో పొగలు వచ్చాయి. అయితే విమానం గాల్లో ఉండగానే ముందుగా పెద్ద శబ్దం వచ్చి ఆ తర్వాత దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు కాస్త ఆందోళన చెందారు. దీంతో పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యి విమానాన్ని హ్యారీ రీడ్ ఎయిర్పోర్ట్ కు తిరిగి కూడా మళ్లీ ల్యాండ్ చేశారు. అదృష్టవశాత్తు ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నారు. అయితే విమాన ప్రమాదాలు వరుసగా భయోందోళనకు గురి చేస్తున్నాయని కూడా చెప్పాలి. ఎందుకంటే అహ్మదాబాద్ లో జరిగిన ఘటనను ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ కి అది మరొక ముందే అసలు అది ఒక రకంగా చెప్పాలంటే అందరూ కూడా షాక్ అయ్యారు. దాదాపు మోస్ట్లీ 240 మంది పైగా ప్యాసింజర్లు దాంట్లో జరిగిన ఘటనలో అందరూ కూడా మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ తాజాగా అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు చెలరేగడంతో వరుసగా ఈ విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనేది కూడా కాస్త ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకి అందరూ గురవుతున్నారు, ముఖ్యంగా ప్యాసింజర్స్. అయితే ఇక్కడ పైలట్ ని మాత్రం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే మంటలు వచ్చాయో ఇమ్మీడియట్ గా పైలట్ అలర్ట్ అయిపోయి ఆ లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. వెంటనే సమాచారం అందుకున్న సహాయక బృందాలు కూడా మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ టెక్నికల్ సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం లాస్ వెగాస్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గాల్లోకి ఎప్పుడైతే టేకాఫ్ అయిపోయిందో ఇమ్మీడియట్ గా కూడా ఒక్కసారి పొగలు రావడము, దాంతో పైలట్ అలర్ట్ అయిపోయి సురక్షితంగా మళ్ళీ ల్యాండ్ చేయడం కూడా ఇది ఒక రకంగా సురక్షితంగా వచ్చిందని కూడా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. దీంట్లో ఇంజన్ సమస్య తలెత్తినట్లు కూడా పేర్కొనింది. అయితే అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం ఇంజన్ లో మంటలు చెలరేగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పినప్పటికీ ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ విడుదల చేసిన వీడియోలో మాత్రము ఇంజన్ నుండి చిన్నగా మంటలు చెలరేగుతున్నట్లు కూడా ఆ విజువల్లో చాలా క్లియర్ గా కూడా మనకి కనిపించాయి. అయితే మాథ్యూ విస్టా అనే లాస్ వెగాస్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ లో ఉన్నప్పుడు ఆ విమానం నుండి పొగ వస్తున్నట్లు కూడా చాలా క్లియర్ గా కనిపించిందని సదరు అంతర్జాతీయ మీడియా ఛానల్ సంస్థ తెలిపింది. పెద్ద బాణసంచ లాంటి శబ్దం విన్నామని స్థానికులు కూడా చెప్పారు. అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1665 ఎయిర్ బేస్ A321 నార్త్ కరోలినాలోని షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుందని FAA తెలిపింది. అయితే లాస్ వెగాస్ లో ప్రయాణికులు సాధారణంగానే దిగిపోయారని కూడా అమెరికా తెలిపింది. అయితే విమానం గాల్లో ఉండగా ఇంజన్ సమస్య ఎదురైందనేది కూడా తెలుస్తోంది. ఇమీడియట్ గా దాంతో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం లాస్ వెగాస్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే ఇమీడియట్ గా అందరూ అంటే ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి సహాయక బృందాలు విమానాన్ని తనిఖీ చేయడం కూడా జరిగిందని కూడా అధికారులు
తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ విమానాన్ని సర్వీస్ నుండి ఉపసంహరించుకుంటున్నామని కూడా అమెరికన్ అధికారి తెలిపారు. విమాన సిబ్బంది స్కిల్ అంటే వాళ్ళ నైపుణ్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని అభినందిస్తున్నామని, కస్టమర్లను వీలైనంత త్వరగా వారి గమ్యస్థానాలకి చేర్చడానికి కూడా మేము కృషి చేశామని కూడా అమెరికన్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి FAA దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలిపింది. అనుష, అయితే శ్రీచరణ్, ఈ మధ్య విమానాలలో టెక్నికల్ ఇష్యూస్ చాలా వరకు చూస్తున్నాం. మొన్న అహ్మదాబాద్ లో అయితే చాలా పెద్ద ప్రమాదమే జరిగింది, భారీ ప్రాణ నష్టం కూడా జరిగింది. ఎందుకు ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి? వాటిని ముందే ఎందుకు గుర్తించడం లేదు? ఇప్పుడు బోయింగ్ ఏదైతే అహ్మదాబాద్ లో జరిగిన ఘటన బోయింగ్ విమానానికి వస్తే దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం దీనిపైన ఎర్లియర్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఫ్రాన్స్ కి చెందిన ఎయిర్ బేస్, అలాగే ఎయిర్ బోయింగ్, ఇదేమో యుఎస్ నుంచి, ఫ్రాన్స్ ఏమో ఎయిర్ బేస్, అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దానికి చాలా వరకు సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకుంటారు. ఈ బోయింగ్ కూడా అమెరికాకు చెందిన ప్రైవేట్ సంస్థకి చెందింది. దీనికి ఖచ్చితంగా సంవత్సరానికి ఇన్ని టార్గెట్లు అంటూ కూడా ఉంటుంటాయి. సో అయితే దీనికి ఒక బోయింగ్ కి ఒక బ్యాక్ డ్రాప్ ఏంటంటే, ఇంజన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ వింగ్స్ ఉంటాయి. వింగ్స్ లో మిడిల్ లో, అంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే కాక్పిట్ లో వీళ్ళు కూర్చుంటారు కదా పైలట్స్ కూర్చునే దగ్గరికి, దానికి కొంచెం వెనకాల మిడిల్ లో ఇంజన్ ఉండడమే దానికి ప్రధాన సమస్య. ఎందుకంటే విమానం టేక్ ఆఫ్ అయినప్పుడు, ఆ ల్యాండ్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఆ ఇంజన్ బరువు అంతా కూడా ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ తోని పైకి అవ్వకుండా అదొక ఒకే లెవెల్లో వెళ్తుండడమే దానికి ప్రధాన ప్రమాదానికి కారణమని, దానికి ఇంజన్ ఫెయిల్యూర్, అలాగే ఆ ఇంజన్ వెయిటే ప్రధాన కారణమని కూడా చెబుతున్నారు. సో తాజాగా ఈ అమెరికాలో జరిగిన ప్రమాదానికి కూడా ఇదొక చిన్న భాగే. ఇంజన్ లో అంటే తరచుగా సమస్యలు వస్తుంటాయి. యూజువల్ గా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ కావాలంటే చాలా క్లియరెన్స్ లో ఉంటాయి. సెక్యూరిటీ క్లియరెన్స్ అంటే ఖచ్చితంగా ఒక ఫ్లైట్ ఒక చోట ల్యాండ్ అయిందంటే ఇమీడియట్ గా టైర్లు మార్చేస్తారు. టైర్లు మార్చేయాక అక్కడ ఇంజనీర్ స్వయంగా వెళ్లి హెడ్సెట్ పెట్టుకుని లోపల కేబుల్స్ అన్ని కనెక్ట్ చేసుకుని లోపల ఇంజన్ తో పాటు ఇతరత్ర అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాకే ఫైనల్ గా సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చాకే ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది. టైర్లు కూడా ఒక్కసారి ల్యాండ్ అయిన దాన్ని మళ్ళీ ఆ టైర్లు అనేవి కూడా రన్వే పైన ఒక్కసారి యూజ్ చేశాక మళ్ళీ వాడరు. కానీ ఇటీవల కాలంలో తరచుగా అకస్మాత్తుగా ఇంజన్ లో ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయని అయితే ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు. అనుష, రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.